సాగునీరు అందిస్తూ రైతుల పాలిట సిరిలు తల్లిగా నిలుస్తోంది. ప్రజల దాహార్తిని తీరుస్తూ కల్పవల్లిగా ఆదరిస్తోంది. వందలాది కుటుంబాల మత్స్యకారులకు అండగా నిలబడుతోంది. మండు వేసవిలోనూ జలకళ్లతో ఊరికి ఆయువు పట్టుగా మారింది ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని అంకమ్మ చెరువు. పూడికి తొలగించి తూములు మరమ్మతులు చేపడితే ఆయకట్టు గణనీయంగా పెరిగే అవకాశమున్న అంకమ్మ చెరువును మిషన్ కాకతీయలో చేర్చాలని రైతులు కోరుతున్నారు. అశ్వారావుపేట మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇక్కడ కన్నుల పండువగా కనిపిస్తున్న పంట చేలు. మే మాసంలో కోతకొచ్చిన వరిచేలు, కోసిన పన్నలు, ధాన్యపు రాసులు కనిపిస్తున్నాయంటే ఇదంతా అంకమ్మ చెరువు చలవే. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి తటాకమది. అశ్వారావుపేట, ఊట్లపల్లి మధ్యన ఉన్న ఈ చెరువు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1600 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువు క్రింద 2200 ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. ఏటా 2 పంటలను నిశ్చింతగా పండించుకుంటున్నారు ఇక్కడి రైతులు. ఈ చెరువు కింద దాదాపు 10 గ్రామాలకు పైగా రైతులకు ఆయకట్టు ఉంది. ప్రధాన పంటలైన వరి, చెరకుతో పాటు అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు. కాలమేదైనా చెరువు ఎండిపోవటం అన్నది చూడలేదు అక్కడి రైతులు. ఏటా 2 పంటలతో భూములు కలకల్లాడుతున్నాయి. చెరువు కింద వరిసేను ఎప్పుడు వేస్తూ ఉంటాం. దాళవా సారవా బాగానే పండింది. దాళవా కూడా వేసాం. నీళ్ళు లోటు లేకుండా చాలా బాగా పండి. దీని కింద ఉన్నది అసలు 1600 ఎకరాలు అయితే 2200 ఎకరాల వరకు పండిస్తున్నారు సారవాకి. దాళవాకి మట్టికి ఒక పంటగా కొంతమంది వేసినా కానీ ఇబ్బంది లేకుండా పండుతున్నాయి, బాగానే పండుతున్నాయి. చెరువు పూడికి తీస్తే మాకు పంటలు బాగా పుష్కలంగా పండుతాయని అనుకుంటున్నాం. సాగునీటితో పాటు 11 గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తోంది అంకమ్మ చెరువు. వందలాది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది. ఇంతటి ఘనఖ్యాతి ఉన్న అంకమ్మ చెరువుని మిషన్ కాకతీయ కింద ఎంపిక చేయలేదు. పూడిక సమస్య చెరువును తీవ్రంగా వేధిస్తోంది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గతం కంటే పడిపోయింది. కాలువలు మరమ్మతులకు గురయ్యాయి. తూముల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఆయకట్టు చివరి రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కింద ఈ చెరువును చేరుస్తారని ప్రజలంతా ఆశించారు. అయితే చెరువును ఎంపిక చేయకపోవడం వల్ల రైతులు నిరాశకు గురవుతున్నారు. నేను అంకమ్మ చెరువు కింద 10 ఎకరాలు సారవా వేసాను. ఎకరానికి 30 బస్తాల కాడికి అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న వేసా, అది 33-34 బస్తాల కాడికి అవుతుందండి. దాళవా వేసిన వాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు మళ్ళీ అంతర పంటల కింద ఏ ఒకటి వేస్తుంటారు. ఈ వాటర్ తాగునీటి అవసరాలు కూడా ఎప్పుడు ఎక్కడ ఎత్తుక్కోకర్లేకుండా సాగర్ కాలువల కింద కాదు, గోదావరి కాలువల కింద కాదు, ఏ కాలువ కింద లేని అంటే నీటి ఆధారం ఈ చెరువు కింద ఉంది. కానీ బాగు చేయాలి, చెరువు పూడికలు తీస్తే బాగా పనిచేస్తుందని రైతుల కోరిక. 400 ఎకరం చెరువు అండి అది. దాని కింద సుమారు 2000 ఎకరాల వరకు 2 పంటలు సాగు అవుతున్నాయండి. ఇప్పటి వరకు కూడా అది ఎండిపోవడం అనేది జరగలేదు. ఈ అన్ని ఊళ్ళో కూడా పండించుకుంటున్నారండి. మరియు దాని మీద సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రింకింగ్ వాటర్ అని మామూలుగా 11 గ్రామాలకు నీరు సప్లై అవుతుందండి. మంచినీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఆ చెరువు అందింటుందండి ప్రజలకి. కాబట్టి దానికి ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఆ గ్రామాన్ని, మా చెరువుని అభివృద్ధి చేయగలరని కోరుచున్నాం. 150 సంవత్సరాలుగా జిల్లాలోని 10 గ్రామాలకు ఆదరువుగా నిలిచిన ఇలాంటి చెరువులకు ప్రాధాన్యతనిచ్చి పునరుద్ధరణ చేపడితే అధిక శాతం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఎక్కువ విస్తీర్ణానికి నీటి కొరత తీరుతుందంటున్న గ్రామస్తులు ఇప్పటికైనా సర్కారు అంకమ్మ చెరువును పునరుద్ధరించాలని కోరుతున్నారు.